థెరప్యూటికల్ పాయింట్స్ డిఫరెంట్ ప్యాథలాజికల్ కండిషన్స్లో డిస్కస్ చేసుకుందాం. సో కమింగ్ బ్యాక్ టు అవర్ ఓల్డ్ కేస్ టేకింగ్, ద ఐడియా ఆఫ్ కేస్ టేకింగ్. సో ఒక పేషెంట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన క్వశ్చనీర్ ఎలా ఉండాలి. సో సిమ్టమాటిక్ బేస్లో మనం ట్రీట్ చేస్తున్నప్పుడు సిమ్టమ్స్ని ఎలా తీసుకోవాలి, రిపర్టరీ ఐడియాని ఎలా ఉపయోగించుకోవాలి. మూడవది, ఇఫ్ ద పర్సన్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద సెన్సేషన్ లెవెల్, డీపర్ డైనమిక్ లెవెల్స్, అప్పుడు మన క్వశ్చనీర్ ఏ విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఈ కేస్ టేకింగ్ సబ్జెక్ట్లో డిస్కస్ చేసుకుంటున్నాం. సో పాత సెషన్స్ వచ్చిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఈ కేస్ టేకింగ్ ఐడియా, వెన్ ఏ పర్సన్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద డీపర్ లెవెల్, హౌ టు టేక్ హిమ్, ఏ క్వశ్చన్ అడగాలి, ఏ క్వశ్చన్ అడిగితే ఏ లాభం ఉంటుంది, అడగకపోతే ఇబ్బంది ఏంటి, అడిగితే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ కేస్ టేకింగ్ సెషన్స్లో మనం పాస్ట్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అగైన్ ఇప్పుడు ఈ కేస్ ద్వారా మళ్ళీ మనం లాస్ట్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక పర్సన్ని అండర్స్టాండ్ చేసుకోవటానికి ది బెస్ట్ మనం ఏం చేయగలం, అలాగే డీపర్ డైనమిక్ లెవెల్, సెన్సేషన్ లెవెల్లోకి ఎలా తీసుకెళ్ళగలం, అతని తాలూకు వైటల్ ఫోర్స్తో మనం ఎలా మాట్లాడగలం. సో ఇవన్నీ కూడా మనం ఈ కేస్ టేకింగ్ ప్రాసెస్ సబ్జెక్ట్లో చూద్దాం. సో ఈవిడ ఒక మిడిల్ ఏజ్డ్ లేడీ, ఏజ్ ఆఫ్ 40 years. సో ఈవిడ హిందీ స్టేట్స్ నుంచి వచ్చారు, నాట్ ఏ తెలుగు. సో ఈవిడ ఇంగ్లీష్ హిందీ మాట్లాడగలరు. సో షీ టుక్ ఏ ప్రాపర్ అపాయింట్మెంట్. మన దగ్గరికి వచ్చేటప్పుడు ఏదో సడన్ గా మన క్లినిక్ లోకి సడన్ గా వచ్చి అలా కాకుండా ఒక ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకుని, సో నౌ ఐ వాంట్ టు హ్యావ్ ఏ అపాయింట్మెంట్ విత్ యూ టు డిస్కస్ అబౌట్ మై కేస్ అని ఇవన్నీ ఆవిడ చెప్పుకుని సో ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం. సో ద కేస్ స్టార్టెడ్ లైక్ దిస్. సో ఫస్ట్ క్వశ్చన్ మీ అందరికీ తెలుసు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతామండి, ఐడియా ఉందా? ఏం అడగచ్చు లేదా టు బిగిన్ ఏ కాన్వర్సేషన్, టు బిగిన్ చెప్పండి అమ్మా అంటాం. మీకు వెరీ ఏమేం గుడ్, కంప్లైంట్స్ ఉన్నాయి అన్ని చెప్పండి అంటాం. అన్ని చెప్పండి. సో ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ, అంటే ఈ కేసు అంతా ఇంగ్లీష్ లోనే ఉంటుంది బికాజ్ షీ కెనాట్ స్పీక్ తెలుగు. ఆవిడ హిందీ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడగలరు, ఆవిడ పంజాబియన్. సో టెల్ మీ అబౌట్ యువర్ కంప్లైంట్స్. ఫస్ట్ క్వశ్చన్ నాది, టెల్ మీ అబౌట్ యువర్ కంప్లైంట్స్. సో ఆవిడ చెప్తున్నారు, గ్రైండింగ్ టీత్ ప్రాబ్లం. I have a sensitive teeth issue, sensitive to both heat and cold. Neither I cannot take heat things nor cold things. Very, very sensitive teeth. Grinding even when awake. So, మెలకుగా ఉన్నప్పుడు కూడా అస్తమాను పళ్ళని అనుకుంటూ ఉండాలి ఆవిడ. గ్రైండింగ్ ఈవెన్ వెన్ అవేక్. More severe when I am in cold weather. Great sensitive to cold air.
ఐ కెనాట్ చూ. కెనాట్ చూ అంటే నమల్లేను నేను. దిస్ ఈస్ ద మోస్ట్ వర్రీ ఫర్ మీ. రైట్ సైడ్ ఈజ్ మచ్ వర్స్. అందులో కూడా రైట్ సైడ్ మరీ ఎక్కువ ఉంటుంది పాపం. వెరీ సెన్సిటివ్, కెనాట్ చూ ఆన్ రైట్ సైడ్. ఇవి ఆవిడ చెప్పినటువంటి కంప్లైంట్స్. సో సెకండ్ క్వశ్చన్ మనం ఏం అడగచ్చు ఆఫ్టర్ గివింగ్ ఏ పాజ్. కొంచెం పాజ్, గివెన్ పాజ్. సో పాజ్ తర్వాత కూడా ఆవిడ ఏమి ఇంకా కంటిన్యూ చేయలేదు. సో మనం ఏం క్వశ్చన్ అడగచ్చు? వాట్స్ యువర్ ఒపీనియన్? వాట్ కుడ్ బి అవర్ సెకండ్ క్వశ్చన్? ఎనీథింగ్ మోర్, ఎనీథింగ్ మోర్, ఎనీథింగ్ మోర్, ఇంకేమైనా ఉన్నాయా? ఓకేనా? అందరూ ఆ క్వశ్చన్ కి ఓకే అంటారా? ఏమైనా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉందా? అంతేనండి. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఇంకేమన్నా ఉన్నాయమ్మా? వెరీ గుడ్. సో లిటిల్ బిట్ మోర్. దట్స్ ఇట్ అండి. సో దట్స్ ఇట్ షీ సెడ్. నథింగ్ మోర్. అంతే. ఆవిడ అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. సో థర్డ్ క్వశ్చన్. ఎవరైనా చెప్తారా? థర్డ్ క్వశ్చన్. అరవిందా? నవ్వలేకపోవటం చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే మెయిన్ ప్రాబ్లం చెప్పారు కదా. Hmm. దాని గురించి కొంచెం చెప్పండి అని అడగచ్చు. వెరీ గుడ్. గుడ్. ఇంకా ఎందువల్ల వచ్చి ఉంటుందమ్మా మీకు? ఇది ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఎందువల్ల ఇట్లా అవుతుంది అనేది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందువల్ల ఇలా అవుతుంది? ఇంకా దిస్ ఈస్ ద మోస్ట్ వరీ అన్నారు కదా. ఇన్ వాట్ వే? వెరీ గుడ్, చెప్పండి దానికోసం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ గౌతమ్. సో అదే ఈ 3 క్వశ్చన్స్ లో మనం ఏదైనా అడగచ్చు. మీరు అన్నట్టు అన్ని కూడా రైటే. కానీ ఆవిడ ఒక ఎండార్స్ చేసింది గౌతమ్ చెప్పినట్టు. ఏమని? దిస్ ఈజ్ ద మోస్ట్ వర్రీయింగ్ థింగ్. దిస్ ఈజ్ ద మోస్ట్ వర్రీయింగ్ థింగ్ అని ఆవిడ చెప్తోంది ఫస్ట్ దాంట్లోనే. సో రాధాకృష్ణమూర్తి గారు చెప్పినట్టు ఎందువల్ల ఇది డెవలప్ కంప్లైంట్ అయ్యింది అని మనం అడగచ్చు. బట్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ తాలూకు స్టోరీ పార్ట్ లోకి వాళ్ళు వెళ్తారు. అంటే కథలోకి వెళ్తారు. సో కథలోకి వెళ్ళటం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజ్ అంటే టైం ఎక్కువ తీసేసుకుంటాం. సో మనం కూడా పేషెంట్ తో పాటు ఆ స్టోరీలోకి మనకు తెలియకుండానే ట్రావెల్ అయిపోతాం. ఎందుకంటే మనం కూడా హ్యూమన్ బీయింగ్స్ కదా, కొంత ఎమోషన్ గా కనెక్ట్ అవుతాం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ స్టోరీ నుంచి వాడిని విడగొట్టి మనం అతని వైటల్ ఫోర్స్ స్టడీ చేయడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టు. ఒకటి. రెండోది, దానికంత నేర్పు కూడా కావాలి. మనం స్టోరీలోకి ప్రవేశించాక వాడిని మళ్ళీ ఆ స్టోరీలోకి వెళ్లకుండా మన వైపు తీసుకురావడానికి మన దగ్గర స్కిల్ ఉండాలి. సో ఎందువల్ల అనేది మళ్ళీ ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలాగో చెప్తారు. మనం ఆ ప్రశ్న అడిగి అది చెప్పించక్కర్లేదు. మనకి కావాల్సింది ఏంటో క్లారిటీ ఉండాలి. ఇక్కడ ఏంటంటే వర్రీయింగ్ అనేది ఇంటర్నల్ గా జరుగుతోంది. అవునా కాదా? ఒప్పుకుంటారా లేదా? అవును, వర్రీ అవుతున్నారు. వర్రీయింగ్ ఎవరు అవుతున్నారు? ఆ పర్సనే కదా. అవునా? అవును. సో మనం స్టోరీ తెలుసుకోవటం అనేది వంటిది మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుందా? ఆ పర్సన్ వైటల్ ఫోర్స్ ఏ విన్యాసాన్ని అయితే ప్రదర్శిస్తోందో దాన్ని తెలుసుకోవడం మనకి ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుందా? అంటే ఎక్స్టర్నల్ పార్ట్, స్టోరీ పార్ట్, ఎక్స్టీరియర్
అది తెలుసుకుంటే మనం వైటల్ ఫోర్స్ దగ్గరికి వెళ్తామా? ఇంటర్నల్ పార్ట్, ఇంటీరియర్ పార్ట్ తెలుసుకుంటే మనం వైటల్ ఫోర్స్ దగ్గరికి వెళ్తామా? ఇంటీరియర్ పార్టే తెలుసుకోవాలండి. ఆబ్వియస్ గా కదా. ఆ, సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అర్థమైంది. ఎందుకు మనం స్టోరీని టచ్ చేయమంటే ఎక్కువగా సెన్సేషన్ మెథడ్ పాటించే వాళ్ళు ఎక్కువగా, బికాస్ దట్ ఈస్ మోస్ట్ కామన్ టు మెనీ పీపుల్, విచ్ ఇన్ హోమియోపతి ఈజ్ నాట్ ఎట్ ఆల్ వెరీ యూస్ఫుల్. చాలా మందికి చాలా స్టోరీస్ ఉంటాయి కదా. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళానండి, నేను ఆ ఉద్యోగం చేస్తున్నానండి, ఉద్యోగం చేస్తున్నప్పుడు మా ఆయన పట్టించుకోలేదండి, సంథింగ్ లైక్ దట్. ఏవో ఒక స్టోరీ పార్ట్ ఉంటుంది, విచ్ ఈజ్ ఏ వెరీ గుడ్ థింగ్ ఫర్ స్టోరీ టెల్లింగ్. కథాపరంగా ఏదైనా కథలు రాసే వాళ్ళకైతే అది మనకు చాలా ఉపయోగం. బట్ ఇప్పుడు మనం కథ రాయట్లేదు, మనం ఏం తెలుసుకుందాం అనుకుంటున్నాం? ఈ వైటల్ ఫోర్స్ ఏ విధంగా తన ఎక్స్పీరియన్స్ ని పొంది ప్యాథలాజికల్ స్టేట్ ని తీసుకొస్తుందో దాన్ని తెలుసుకోవాలను. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అండ్ ఎక్స్టీరియర్ థింగ్స్, it is more useful when we deal with the interior things. మీరు అడగచ్చు, ఏమంటే అది కాదు, చాలా కేసెస్ లో మనం కాజేషన్, ఎయిల్మెంట్స్ రిపర్టరీలో ఉన్నాయి మనకి, తర్వాత మెటీరియా మెడికాలో ఉన్నాయి. సమ్ డెత్ వస్తే మనం ఇగ్నీషియా వేస్తాం, ఇండిఫరెంట్ అయిపోతే యాసిడ్ ఫాస్ వేస్తాం, ఇట్లా చాలా ఉన్నాయి మనకు కూడా. ఎగ్జాక్ట్లీ 100% ఒప్పుకోవాలి దానికి. కానీ అవి మనం ముందు పెర్వ్యూ కాకూడదు, అంటే దాన్ని చూడడం కోసం మనం ప్రయత్నం చేయకూడదు. అల్టిమేట్ గా మనకి ఏవి లభించకపోతే అప్పుడు డెఫినెట్ గా మనం ఆ కాజేషన్ మీద వెళ్ళొచ్చు, వెరీ గుడ్, అది కూడా వస్తుంది ఆటోమేటిక్ గా. బట్ మనం తెలుసుకోవడమే, బయట దాని గురించి తెలుసుకోవడం అనే పద్ధతి మనం పెట్టుకోకూడదు. మనం ఇంటర్నల్ విభాగం గురించి తెలుసుకోవడం అనేటువంటి దాని గురించి మాత్రమే మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి, రైట్? అట్లాగే అరవింద అడిగే క్వశ్చన్ కూడా, ఇవి కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ విభాగంలో మనకు కొంత తెలుస్తాయి. డెఫినెట్ గా అది ఒక్కొక్కసారి యూజ్ అవ్వచ్చు కూడా, బట్ అల్టిమేట్ గా మళ్ళీ మనం ఈ క్వశ్చన్ కే ల్యాండ్ అవ్వాల్సి వచ్చు. ఇప్పుడు ఇందులో కూడా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది ఒక 3 years బ్యాక్ తీసుకున్న కేసు నేను. సో ఇక్కడ 2 పాయింట్స్, యాజ్ ఇప్పుడు గౌతమ్ చెప్పినట్టు, ఆవిడ ఆల్రెడీ నాకు ఇది వర్రీ అని చెప్పింది కదా, అవునా? సో స్ట్రైట్ అవే గౌతమ్ దాన్నే ఫోకస్ చేసి వర్రీ అన్నారు, ఇది ఏ విధంగా, అంతేనా క్వశ్చన్ నువ్వు అడిగింది గౌతమ్? అవునన్నా. సో డెఫినెట్ గా దాన్నే పికప్ చేసుకుంటాం మనం కొంచెం స్కిల్ఫుల్ అయిన తర్వాత. సో అతను ఆబ్వియస్ గా ఇందులో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి అతను స్ట్రైట్ అవే అది పిక్ చేసుకున్నాడు. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉంటాయి ఇలాంటి చోట. ఏంటంటే మళ్ళీ మనం ఈ ఇనీషియల్ ఎవరైతే క్వశ్చనర్ తయారు చేసుకుంటున్నారో స్లోగా ఈ మెథడ్ అలవాటు, ఈ మెథడ్ అంటే ఇదేదో సపరేట్ మెథడ్ అనుకోవద్దు. ఏ మెథడ్ లోనైనా అల్టిమేట్ గా మనం పేషెంట్ ఏమిస్తే దాంతోనే వెళ్ళాలి, అతను మనకి ఇచ్చే బ్యాగేజ్ తోనే. కానీ మన ఫోకస్సే ఒక చోట ఆగిపోకూడదు. సో తెలుసుకునేటప్పుడు ఈ క్వశ్చనీర్ మెథడ్ మనకి ఏం హెల్ప్ చేస్తుంది అంటే, ఇట్ విల్ డీల్ విత్ ద వైటల్ ఫోర్స్ ఆఫ్ ద ఆర్గానిజం, వైటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ఆర్గానిజం. అందుకని మనం ఏది లభించకపోతే ఓకే, బట్ స్టార్టింగ్ క్వశ్చనీరే మనం అబ్బాయి అక్కర్లేదండి ఒకటి చెప్పండి, ఎందుకు మొదలైందో చెప్తే రాసుకుని మంది అనకూడదు. సో లెట్ us వెల్కమ్ దిస్ ఏ పార్ట్. ఏది దొరకకపోతే we will go with it. సో ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఆవిడే ఎండార్స్ చేసింది కాబట్టి పైన ఉన్న చిన్న పేరాలో మనం వర్రింగ్ అన్నారు కదా, ఏ విధంగా అని మనం టేక్ ఆఫ్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే, మనం ఇనీషియల్ డేస్ లో ఉన్నప్పుడు అది ఎండార్స్ చేసుకోవడానికి మనం రైట్ నౌ వాట్స్ బాదరింగ్ యూ ది మోస్ట్. అఫ్ కోర్స్ ఆవిడ పైన చెప్పారు, ఓకే ఏమో ఇంకేమైనా ఉన్నాయేమో, లేకపోతే మెంటల్ సిమ్టమ్స్ ఏదైనా సమ్ అదర్ థింగ్ ఏదైనా ఉందేమో, పళ్ళ సమస్య కాకుండా ఇంకా ఏదైనా అదర్ సమస్యలు ఉన్నాయేమో అని మనకి డౌట్ ఉంటే, సో మనం కనుక ఇంకా ఎండార్స్ అవ్వకపోయినట్టయితే ఆవిడ చెప్పిన దాంతో, లేదా మనం ఇంకా కొంచెం రాక్ సాలిడ్ గా ఇదే
ఆవిడ తాలూకు సబ్జెక్ట్ అని మనం తెలుసుకోవాలనుకుంటే టు కాన్వర్స్ విత్ హెర్ ది బెస్ట్ మెథడ్ ఏంటంటే మళ్ళీ ఆ క్వశ్చన్ అడగటం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద స్కిల్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. ఓకే, సో నేను ఇది ఒక 3 years బ్యాక్ క్వశ్చన్ కాబట్టి నేను రైట్ నౌ వాట్ బాదర్స్ యూ ది మోస్ట్ అని అడిగాను మళ్ళీ, బట్ బ్రాకెట్ లో వర్రీయింగ్ థింగ్ ఇది కాబట్టి వర్రీయింగ్ ఇన్ వాట్ వే అది కూడా మనకు ఉంది, బట్ అది అడగలేదు. రైట్ నౌ వాట్ బాదర్స్ యూ ది మోస్ట్ అని అడిగాను. దిస్ కంప్లైంట్ సార్, దిస్ సెన్సిటివిటీ ఆఫ్ టీత్, I cannot even eat an apple. It hurts. Even I cannot take from fridge directly and eat any such sort of things. That hurts me a lot. I cannot chew a paratha. I cannot chew a chapati. I have very perfect teeth previously, but now it is like this. And I went to a dentist also. In fact, many dentists, and all of them had stated that this is a complaint of sensitive teeth. ఓకే, సో దిస్ ఈస్ ద నేరేషన్ ఆఫ్ ద పేషెంట్. సో ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ అడగచ్చు ఈ పేరా నుంచి? మనం హలో ఉన్నారా? ఇట్ సడన్ గా గ్రూప్ అంతా సైలెంట్ అయి పాడన్. ఐ డోంట్ గెట్ యు అని అడగచ్చేమో సార్, ఎందుకంటే ఆవిడ మళ్ళీ అదే చెప్పారు కదా. మళ్ళీ చెప్పారు, కానీ ఇందులో ఏం చెప్పారు? ఆ పేరాన్ని శ్రద్ధగా గమనించు. సెన్సిటివిటీ గురించి చెప్పారు. కానీ ఇప్పటి నుండే ఎట్లా ఉందంటే, గతంలో నాకు చాలా పర్ఫెక్ట్ గా ఉండే, ఇప్పటి నుండి వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గతంలో నాకు పెర్ఫెక్ట్ గా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పారు. ఏంటది? షీ వెంట్ టు పాస్ట్. వెరీ గుడ్, షీ వెంట్ టు పాస్ట్ కదా, అవునా కదా? అంటే ఒకే వ్యక్తి 2 డిఫరెంట్ టైమ్ జోన్స్ గురించి మాట్లాడుతున్నారు, అంతేనా? ఇంతకు ముందు ఇట్లా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా ఉన్నాను. ఓకే, ఏమిస్తుంది మనకది? దేర్ ఈజ్ ఏ కంపారిజన్, అవునా? హలో, ఏమండి రాధాకృష్ణమూర్తి గారు ఒప్పుకుంటారా? అవునండి, కంపేర్ చేస్తుంది. పాస్ట్ ప్రెజెంట్ రెండు కంపేర్ చేసుకుంటున్నారు. ఓకే, పాస్ట్ ప్రెజెంట్ రెండు కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది? మనం ఇదివరకు చాలా సార్లు చెప్పుకున్నాం. వెరీ గుడ్. పర్సన్ ఈస్ గోయింగ్ ఏ లిటిల్ బిట్ డీపర్. అంటే ఏమొస్తున్నాయి అంటే ఆబ్వియస్ గా ఒక గ్రాండ్ మీరులో చూసినట్టయితే పెర్ఫెక్ట్ టీతు, చక్కగా ఉంటే టీతు, ఏ ప్రాబ్లం లేకపోతే ఆ టీత్ వల్ల వచ్చేది ఒకటి. టీత్ ఇబ్బంది పడుతున్నాయి, సెన్సిటివ్ అయిపోతున్నాయి, దానివల్ల నాకు కలిగేది ఒకటి. ఏమిటా రెండు? డిఫరెన్సెస్ చెప్తుంది. అవును, ఏమిటవి రెండు? దానివల్ల ఏమొస్తుంది, దీనివల్ల ఏమొస్తుంది? అదేమిటి, ఇదేమిటి? మన హోమియోపతికల్ పాయింట్ లో పొలారిటీ చూపిస్తుంది. వెరీ గుడ్, పొలారిటీ చూపిస్తుంది. సో పెర్సన్ సింక్ అవుతుంది,
పొలారిటీ చూపిస్తుంది. సో మనకు ఒక యాంకర్ లభించింది. సో వీ గాట్ సమ్ చాప్టర్ హియర్ కదా సార్ భాషలో చెప్పాలంటే. అవును. ఓకే అరవింద గాట్ ఇటా లేదా? ఎస్ సార్, ఎస్ సార్. సో ఇప్పుడు మనం ఏం అడగాలి క్వశ్చన్? ఎందుకంటే 2 డిఫరెంట్ పెర్స్పెక్టివ్స్, 2 డిఫరెంట్ పొలారిటీస్ చూపిస్తోంది. అది కూడా 2 టైమ్ జోన్స్ లో చూపిస్తోంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఒకటి సెన్సేషన్ అవుతుంది, ఒకటి ఫంక్షన్ అవుతుంది. అవునా కదా? పెర్ఫెక్ట్ టీత్ ఉండి అన్ని బాగుంటే దానివల్ల వచ్చేది ఫంక్షన్. పెర్ఫెక్ట్ టీత్ లేకపోయి సెన్సిటివ్ గా ఉండి బాధపడుతుంటే ఇట్ గివ్స్ అస్ ఏమిటి? ఫంక్షన్. ఫంక్షన్, సెన్సేషన్ Sensation. కదా. తనకి కలిగేది సెన్సేషన్, బాగుంటే ఉండేది ఫంక్షన్ కదా. సో 2 డిఫరెంట్ పొలారిటీస్ ఆఫ్ ఎ పర్సన్ ఇక్కడ వస్తున్నాయి. అది కూడా 2 టైమ్ జోన్స్ లో చెప్తోంది. ఇది వరకు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉండేది. సో దెన్ మనకి ఏ క్వశ్చన్ మనం పికప్ చేసుకోవచ్చు? మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఇవి కొత్తగా చెప్పుకుంటున్నావు కాదు, పాత వాళ్ళందరికీ తెలిసినవి ఇవి. ఏంటి క్వశ్చన్ అప్పుడు? టైం గ్యాప్ లో ఏంటి వ్యత్యాసం? ఏంటి వ్యత్యాసం ఇంగ్లీష్ లో? బికాస్ షీ ఇస్ ఇంగ్లీష్ పర్సన్ కదా, ఆవిడ వ్యత్యాసం ఆవిడే చెప్తోంది కదా. వాట్ ఇస్ ద డిఫరెన్స్? మళ్ళీ అదే చెప్తుంది. అప్పుడు సెన్సిటివ్ టీత్ లేవండి, పెర్ఫెక్ట్ టీత్ ఉన్నాయి, ఇప్పుడు సెన్సిటివ్ టీత్ ఉన్నాయని. ఇట్స్ ఎ డిఫరెన్స్. మనకు కావాల్సింది ఏంటి నాన్న? వాట్ మేడ్ యూ టు డూ లైక్ దిస్? ఏం జరిగింది అసలు? మళ్ళీ ఒక స్టోరీ. మనకు కావాల్సింది ఏంటి? ఇట్స్ ఎ డిఫరెన్స్, ఇట్స్ ఎ చేంజ్. ఏం కావాలి మనకి? బాగుంటే ఎలా ఉంటుందంటారు అని అడగచ్చు. బాగుంది, మంచి క్వశ్చన్ అది కూడా. కానీ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు చాలా మంది డ్రై అయిపోతారు. ఎందుకు అవుతారంటే ఈవిడ ఏది చెప్తోంది మనకి? బాగుంటే చెప్తోందా, బాగోలేని చెప్తోందా? ఫస్ట్ నుంచి బాగలేకపోవడమే చెప్తోంది కదా. సో స్ట్రైట్ అవే నువ్వు పొలారిటీ తీసుకుని అడిగితే చాలా వరకు డెడ్ ఎండ్ అయిపోతుంది. అంటే నా ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళు అందులో కొంతైనా ఇన్క్లైన్ అవ్వాలి. ఎప్పుడు ఫంక్షన్ చెప్పడం ఈజీయే, కానీ అందులో ఉన్న ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి అసలు ఆ ఐడియాయే లేదు. వాళ్ళు ఆపోజిట్ సైడ్ లో ఉన్నారు. నువ్వు రివర్కి ఈ ఒడ్డున ఉన్నావు, ఆ ఒడ్డున ఉన్న దానికి ఎలా వెళ్ళగలవు? ఏదో ఒక బ్రిడ్జ్ కావాలి కదా ముందు, అవునా? సో సైడ్ పూర్తిగా షిఫ్ట్ చేసుకోవడం వల్ల వచ్చే డిఫికల్టీ అది. అప్పుడు ఏం చేయాలి? ఏ సైడ్ చెప్తోందో అదే అడగాలి, అవును కదా? అప్పుడు ఎలా అడుగుతావు? ఇది ఒక చేంజ్, ఇది ఒక డిఫరెన్స్. నాకు పెర్ఫెక్ట్ టీత్ ఉండేవి, నాకు ఇప్పుడు సెన్సిటివ్ టూత్ అయిపోయి ఇలా అయిపోయాను. ఆ సెన్సిటివ్ గురించి కొంచెం చెప్పండి అని అడగొచ్చా అండి? లేదు. సో మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోతుంది. లేదు, చూడండి సింపుల్ గా. అంటే ఏం లేదు, ఏంటంటే ఇవన్నీ కన్నులు తిని నేర్చుకున్నవని నేను కూడా ఎన్నో మిస్టేక్స్ చేశాను. సో మీరేం దాని గురించి ఇది అవ్వద్దు. ఇక్కడ మనకి కనపడుతున్నది ఏంటంటే 2 పాయింట్స్. ఒకటి, నాకు ఒకప్పుడు పెర్ఫెక్ట్ టీత్ ఉండేవి, ఇప్పుడు సెన్సిటివ్ టీత్ అని మనం అడగలేదు, ఆవిడ చెప్పింది. అవునా కాదా? అవునండి, ఆమె చెప్తుంది తన బాధ. అది సో డెఫినెట్ గా ఒక డిఫరెన్స్ ఉంది, ఒక చేంజ్ ఉంది, అవునా? అరవింద చెప్పినట్టు అవి బాగుండటం వల్ల ఎలా ఉంటుంది అనేది కరెక్ట్, అది ఒక ఇంపార్టెంట్ థింగ్. అవి బాగలేకపోవడం వల్ల
ఎలా ఉంటుంది కదా? అవును, అవునా కదా? అవును. అవునా కదా అరవింద? సింపుల్. ఆల్రెడీ ఆమె చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా సార్ అందుకే అవును, బాలేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసింది, బాలేకపోవడాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. బాలేకపోవడంలో ఇబ్బంది ఏంటనేది కదా మనకు కావాలి. అవునా? హౌ డస్ దిస్ చేంజ్ ఎఫెక్ట్ యూ? నాకు డిఫరెన్స్ ఉంది, నాకు చేంజ్ వచ్చింది. పెర్ఫెక్ట్ టీత్ కాస్త సెన్సిటివ్ టీత్ అయ్యే. ఆ సెన్సిటివ్ టీత్ అవ్వడం, పెర్ఫెక్ట్ టీత్ నుంచి సెన్సిటివ్ టీత్ అవ్వడం నిన్నే విధంగా ఇబ్బంది పెట్టింది. సో హౌ డస్ దిస్ చేంజ్ ఎఫెక్ట్ యూ? ఓకే, it is very frustrating. It is very frustrating. ఏమిచ్చేది ఇక్కడ కూడా? ఫ్రస్ట్రేటింగ్. ఫ్రస్ట్రేటింగ్ ఏమిటి? ఫ్రస్ట్రేటింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఎమోషన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. Even now it is bothering. It is a Even now, even Still continuous bothering. tense. ఇప్పుడు కూడా బాదరింగ్, ఫ్రస్ట్రేటింగ్ ఏంటవి? ఇంగ్లు ఏమిటి? ఇంగ్లు Continuous thing, continuous. కంటిన్యూస్. ఇంకా ఫ్రస్ట్రేటింగ్ అంటే ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అది? Present continuous. టెన్స్ కాదు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచెస్? నౌను, ప్రొనౌను, వెర్బ్, ఎడ్జెక్టివ్, యాడ్వర్బ్, ఇంజెక్షన్, కంజంక్షన్ ఉన్నాయి కదా. అడ్జెక్టివ్. ఫ్రస్ట్రేటింగ్ It is a verb. వర్బ్. అవునా? క్రియ, అది జరుగుతున్నది క్రియ. అవునా కదా? ఇందాక నువ్వు గౌతమ్ చెప్పినట్టు ప్రెసెంట్ కంటిన్యూస్, ఇప్పుడు కూడా తను అనుభవిస్తోంది. ఇట్స్ ఎ వర్బ్ అండ్ ఇట్ ఈస్ కంటిన్యూస్. టెన్స్ అయితే ప్రెసెంట్ కంటిన్యూస్, వర్బ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే వర్బ్. సో వైటల్ ఫోర్స్ ఏంటి యాక్చువల్ గా? ఇట్స్ వైటల్ ఫోర్స్ మరి 9th aphorism. In the healthy condition of the man, the spiritual vital force, the dynamis that animates the material body, rules with unbounded sway and retains all parts of the organism in admirable harmonious vital operations as regards both sensations and functions, so that our indwelling reason gifted mind can freely employ this living healthy instrument for higher purposes of our existence. In the healthy condition of the man, the spiritual vital force, the dynamis that animates the material body. Animating ఏమిటి? ఏం టెన్స్? యానిమేటింగ్. animates the material body. Parts of speech ఏమిటది? వెర్బ్. సో వైటల్ ఫోర్స్ ఎప్పుడు ఏంటి? వెర్బ్. ఓకేనా? సో ఇక్కడ కూడా ఆవిడ ఏం చెప్తోంది? ఇట్ ఈస్ ఫ్రస్ట్రేటింగ్ అంటే ఈస్ షీ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఆర్ నాట్? ఎక్స్పీరియన్స్ చేస్తుందండి. ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఆవిడ. షీఈస్ ఎక్స్పీరియన్సింగ్ దట్. సో మనం ఎక్కడ మొదలు పెట్టాం? నాకు టీత్ సెన్సిటివ్ గా ఉన్నాయి అన్న చోట మొదలు పెట్టాం. జస్ట్ ఒక రిఫరెన్స్, జస్ట్ ఒక కంప్లైంట్, జస్ట్ ఒక స్టోరీ, జస్ట్ ఒక ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? తర్వాత పాస్ట్కి వెళ్ళింది. అప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు అలా లేదు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగాలేదు. 2 డిఫరెంట్ టైమ్ జోన్స్ లో తను కంపేర్ చేసుకుంది. థర్డ్ పాయింట్, ఆ కంపారిజన్ లో ఆవిడ తను ఏం ఫీల్ అవుతోందో చెప్తోంది. విచ్ షీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ దట్ మూమెంట్.
So are we traveled in a internal way towards an internal way, or we are searching outside some other thing? ఇప్పటిదాకా జరిగిన దాంట్లో మనం లోపలికి ప్రయాణించామా బయటికి ప్రయాణించామా? రైట్ డైరెక్షన్ లోనే ఉన్నాం. వెరీ గుడ్. ఇంటర్నల్ గా వెళ్తున్నాం. ఇంటర్నల్ గా వెళ్తున్నాం. తను ఏం ఎక్స్పీరియన్స్ అవుతుందో చెప్పడానికి ఆవిడ కొంచెం సిద్ధపడింది. ఇంకా చెప్పలేదు, చెప్పడానికి సిద్ధపడింది. అవునా కదా? అవునండి. సో ఇప్పుడు ఏం అడగాలి మరి? ఇట్ ఈస్ వెరీ ఫ్రస్ట్రేటింగ్. అదే ఆవిడ చెప్పింది. సో మనకి తెలిసింది, ఓకే మనం రైట్ వేలో ఉన్నాం. వైటల్ ఫోర్స్ గురించి మాట్లాడడం బిగిన్ చేశారు ఈవిడ. సో మనం క్వశ్చన్ ఏం అడగాలి? More about frustration. వెరీ గుడ్. మోర్ అబౌట్ దట్. ఇంకా వెరీ గుడ్ అరవింద. ఫ్రస్ట్రేటింగ్, మోర్ అబౌట్ దట్. ఇంకా గౌతమ్, Tell about this frustration bit more. tell about the frustration. Rekar, Or we can ask meaning of frustration. meaning of frustration. Very good. Or I didn't get you about this frustration. Tell Didn't about get this. you. Very good. Didn't get you. సో వీటిల్లో ఇప్పటిదాకా మీరు మాట్లాడిన 4-5 మాటలు, 4-5 క్వశ్చన్స్, హ్యాపీ అయిన కాన్వర్జేషన్ బట్టి జస్ట్ రఫ్ ఈవిడ మాట తీరు అది మీకు ఎలా అనిపించింది? అది నెయివ్, ఇమ్మెచ్యూర్ గా ఉందా? లాజికల్ పేషెంట్ కొంచెం తెలివిగా మాట్లాడుతోంది అనిపించిందా? తెలివిగా మాట్లాడే పేషెంట్ అంటే కదా? అవునా కదా? ప్రిసైజ్ గా మాట్లాడతారు. ప్రిసైజ్ గా మాట్లాడు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతుంది. ఏమి ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పలేదు. అవునా? సో Yes, sir. ఇలాంటి బ్యాలెన్స్ తప్పలేదు అన్న వ్యక్తుల దగ్గర మనం ఏం చేయాలి? పేషెంట్ దగ్గర మనం టెల్ మోర్ అబౌట్ దిస్ అంటే బాగుంటుందా, లేదా నేను అమాయకుడిని, నాకు ఏం తెలియదు, నేను పిచ్చివాడిని అని చెప్తే బాగుంటుందా? ఏది మనకి ఎక్కువ ఉపయోగం? ప్రిసైజ్ గా ఉండడం బెటర్. ప్రిసైజా? ప్రిసైజ్ అంటే ఆవిడ అడిగిన దానికి మనం కరెక్ట్ గా నాకు అర్థం కాలేదని సరెండర్ అవుతాం బెటర్ ఏమోనండి. కదా, అంతే కదా, అంతే కదండి. ఇప్పుడు ఈవిడ్ని మనం మాట్లాడించాలంటే మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రస్ట్రేషన్ అంటే ఆవిడ ఏం చెప్తుంది? మీనింగ్ అంటే ఆవిడ డూ యూ వాంట్ టు గెట్ ఎ డిక్షనరీ అంటుంది. అప్పుడు ఏం చేయాలి మనం? కదా, ఇప్పుడు ఈవిడ లాజికల్ పేషెంట్, తెలివైన పేషెంట్. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలి? మనం ఒక వెర్రిబాగులు వాడన్నట్టు యాక్ట్ చేయాలి. అవునా? అప్పుడే వాళ్ళు మాట్లాడతారు. అవునా కదా? హలో, అవునండి. మనం సరెండర్ అయిపోతే ఆమె ఈగో కూడా కొంచెం సాటిస్ఫై అమ్మయ్యా, ఆవిడ ఈగోని మనం ఎప్పుడు కూడా ఇక్కడ సాటిస్ఫై చేయాలి. అప్పుడే ఆ ఫ్రస్ట్రేటింగ్ అనేది ఏదో అది బయటకు వస్తుంది. ఫ్రస్ట్రేటింగ్ డిడింట్ గెట్ యూ, నాకు అర్థం కాలే, నేను కొంచెం తెలివి తక్కువ అన్నట్టు ఒక మొహం పెట్టి ఫ్రస్ట్రేటింగ్ డిడింట్ గెట్ యూ అంటే ఆవిడ ఏం చెప్తుందో చూడండి. ఐ ఆమ్ ఏ బిగ్ ఫుడీ, ఐ ఆమ్ ఏ బిగ్ ఫుడీ, I love to eat not food but everything. Not only some specific food, but everything. Never took cold tea now. Now because of sensitivity, I cannot enter a food court. I cannot enter a food court because my teeth are not like before and they don't support me. So whenever I eat, I have issues which I do not have during other times.
ఓకే, అంటే అర్థమైందా? మళ్ళీ చదవనా? ఓకేనా? హలో, అర్థమైందండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం పికప్ చేయొచ్చు దాని నుంచి? చాలా ఇచ్చింది ఆవిడ. సో ఆవిడ ఏం చెప్పింది? నేను ఒక ఫుడ్డీని తెలుగులో. నేను ఒక ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నాకు చాలా ఇష్యూస్ వస్తాయి. మిగతా టైంలో లేని ఇష్యూస్ ఆ టైంలో వస్తూ ఉంటాయి అని చెప్పింది. ఈ టీత్ నన్ను ఆ టైంలో సపోర్ట్ చేయవు అని చెప్పింది. డిడింట్ గెట్ యూ అన్నప్పుడు, ఫ్రస్ట్రేటింగ్ అన్నప్పుడు ఆవిడ ఇచ్చినటువంటి ఆన్సర్ అది. సో అలాంటి చోట ఆవిడ ఫ్రస్ట్రేటింగ్ కి లోన్ అవుతోంది. ఆవిడ ఎప్పుడు ఫ్రస్ట్రేటింగ్ కి లోన్ అవుతోంది? ఆవిడ ఒక ఫుడ్ కోర్టుకో రెస్టారెంట్కో వెళ్తుంది. ఆవిడ ఫుడ్డీ, నేను తినాలనుకుంటాను, కానీ ఈ టీత్ నన్ను సపోర్ట్ చెయ్యవు. దాంతో మిగతా టైంలో లేని నాకు ఇష్యూస్ ఆ తినలేకపోయినప్పుడు, ఆ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నాకు ఉంటాయి అని చెప్పింది. సపోర్ట్ గురించి అడగచ్చు. ఎందుకు సపోర్ట్ గురించి? ఆవిడ అలాంటి టైంలో ఆవిడకి ఫ్రస్ట్రేటింగ్ ఫీల్ అవుతుంది కదా. గౌతమ్ చెప్పాలి. శ్రీకర్, ఏమిచ్చింది ఆవిడ ఈ పేరాలో మనకి? డిస్క్రైబ్. ఓకే, ఏం డిస్క్రైబ్ చేయాలి? ఈ పేరాలో అసలు మనకి ఏమొచ్చింది? ఓకే, డిస్క్రైబ్ ఎ లిటిల్ బిట్ మోర్. ఓకే, అసలు మనకి ఈ పేరాలో ఏమొచ్చింది? ఫస్ట్ మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడే ఆమెకు ప్రత్యేకమైన సమస్యలు వస్తున్నాయి. మిగతా టైంలో ఆ ట్రాన్సాక్షన్ క్లియర్ గా ఉంది. క్లియర్ గా ఉంది. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సమస్యలు వస్తున్నాయి. పైన అడిగిన ఈవిడ క్వశ్చన్ ఒక పెద్ద ఫుడీ. ఏంట ఫుడ్డీ. అవును. నాన్న ఒక్కసారి చూడండి మీరు. ఈ రెండింటిని జాయింట్ గా చూడండి, లేకపోతే మిస్ అవుతారు మీరు. ఫ్రస్ట్రేటింగ్, డిడింట్ గెట్ యూ. ఇందాక ఆయన చెప్పినట్టు మాకు అర్థం అవ్వలేదండి, సరెండర్ అయిపోయాం మనం. అప్పుడు ఆవిడ ఒక పాయింట్ చెప్పింది. ఏమని? నేను ఒక ఫుడీని. మళ్ళీ చూడండి, ఆవిడ చెప్పిన 3 పాయింట్లు చూడండి. నేను ఒక ఫుడీని, ఒక ఫుడ్ కోర్టుకో రెస్టారెంట్కో వెళ్తాను, అక్కడ ఈ టీత్ నాకు సపోర్ట్ చెయ్యవు. అలాంటప్పుడు నాకు మిగతా టైంలో లేని కొన్ని ఇష్యూస్ నాకు వస్తూ ఉంటాయి అని చెప్పింది. ఇందులో మనకు అర్థం కాని పాయింట్ ఏంటి, అర్థమైన పాయింట్ ఏంటి? కొన్ని ఏం ఇష్యూస్ వస్తున్నాయో తెలియదు. ఏమి ఇష్యూస్ వస్తున్నాయో తెలియదు. అమ్మయ్య, థ్యాంక్ యూ, వెరీ గుడ్. అర్థం అవ్వంది ఏం ఇష్యూస్, అర్థం అయ్యింది ఆ టైంలోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ టైంలో వస్తున్నాయి. ఏ టైం అది? ఫుడ్ తిందామని ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు, ఫుడ్ కోర్ట్కి వెళ్ళినప్పుడు మిగతా టైంలో లేని ప్రాబ్లమ్స్ ఆవిడ ఫేస్ చేస్తుంది. రైట్, 100% ఓకే కదా ఇది? సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పండి. అంటే ఆమెకు అక్కడ తినాలనిపిస్తున్నది, కాకపోతే ఆ ప్రాబ్లం వస్తున్నది. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, లేకపోతే అది మనసు జంపుకొని రిటర్న్ అవుతుందా? అట్లా ప్రతి విషయంలో కూడా అట్లా మెంటల్ టు ఫిజికల్ కు అట్లా అప్లై అయిందేమో సార్. మనసు చంపుకుని, ఓవర్కమ్ అనే వర్డ్స్ ఆవిడ ఏమైనా వాడిందా? వాడలేదు సార్. మరి వాడకుండా మనకెందుకు? ఇప్పుడు ఆవిడ ఏది మాట్లాడిందో దాన్ని మనం స్టడీ చేయాలి కదా. అదే మనకి ఎండార్స్ ఇస్తుంది. అఫ్ కోర్స్ ఆవిడ ఏ ఉద్దేశంతో మాట్లాడింది వేరే విషయం, బట్ ఆవిడ ఏం మాట్లాడిందో దాని నుంచే మనం చూడాలి. కానీ మనం ఎందుకు దాన్ని అనలైజ్ చేయటం? అది మన లాజిక్ కదా. అవును సార్. ఓవర్కమ్, మనసు చంపుకుని ఇవన్నీ ఆవిడ అనలేదు. ఆవిడ ఏమంది?
నాకు ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది అంది. ఎప్పుడు ఆవిడ ఒక ఫుడ్డీ, నేను ఒక ఫుడ్డీని, నేను ఒక ఫుడ్ కోర్ట్కో రెస్టారెంట్కో వెళ్ళాను. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నాకు ఈ టీత్ సపోర్ట్ చేయట్లేదు, దాంతో నాకు మిగతా టైంలో లేని ఇష్యూస్ ఆ టైంలో వస్తున్నాయని చెప్పింది. ఇంతవరకే చెప్పింది ఆవిడ. దాన్ని అంతవరకు తీసుకుందాం ఫస్ట్ మనం. ఏమంటారు? ఓకే సార్. రైట్. ఇప్పుడు అందులో ఉన్న అర్థం కాని విషయం, ఆవిడకి ఏవో ఇష్యూస్ వస్తున్నాయి, అవేమిటో మనకు తెలియదు. ఇది అర్థం కాని విషయం. అర్థమైన విషయం ఏంటి? ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుందో చెప్తోంది ఆవిడ. అది అర్థమైన విషయం కదా, అవునా కదా? ఎస్ సార్. ఎప్పుడు వస్తుంది ఆవిడకి? రెస్టారెంట్ కానీ ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వస్తుంది, లేదా ఫుడ్ కోర్ట్కో రెస్టారెంట్కో వెళ్ళినప్పుడు వస్తుంది. సో ఏమి ఇచ్చింది ఆవిడ మనకి? ఒక సీన్ ఇచ్చింది కదా, సినిమాలో ఒక సీన్ ఇచ్చింది మనకి. అవునా కదా? నేను ఫుడ్డీని, నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. ఆ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నాకు ఈ మిగతా టైంలో లేని సమస్యలు ఆ టైంలో నాకు ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పింది. సో ఇది మనకి ఒక సీన్, అంటే ఒక పెద్ద జర్నీ నుంచి, ఒక పెద్ద 3 గంటల సినిమా నుంచి నాకు అందులో ఈ పాట ఇష్టం అని ఒక పేషెంట్ చెప్పాడు అనుకుందాం, లేకపోతే మనకు నచ్చింది అనుకుందాం. ఒక మంచి సినిమా చూసాం, అందులో ఒక పాట బాగా నచ్చింది, ఆ పాట రిపీటెడ్గా పెట్టుకుని మనం వింటూ ఉంటాం యూట్యూబ్లోనే, లేకపోతే చూస్తూ ఉంటాం. సో వాట్ డస్ ఇట్ మీన్? ఒక పెద్ద దాంట్లోంచి, ఒక పెద్ద స్టోరీలోంచి ఒక పార్ట్ మనకి లభిస్తే ఏంటి అర్థం అవుతుంది మనకి? ఒక లెసన్. It has దానికి some connect connection with us. ఏంటమ్మా? కనెక్ట్ అయ్యే It has some సబ్జెక్ట్, connection. చాప్టర్, పారాగ్రాఫ్, అంతే కదా? Paragraph. పారాగ్రాఫ్. సబ్జెక్టు, చాప్టర్, గౌతమ్. పారాగ్రాఫ్. అవునండి. అంటే ఆవిడ లార్జర్ పెర్వ్యూలోంచి స్మాలర్ పెర్వ్యూలోకి వస్తుంది. అంటే ఒక రెస్టారెంట్ లో జరుగుతున్నప్పుడు ఆవిడలో ఏం జరుగుతుందో తెలుసుకోవటం మనకి ఈజీయా, ఆవిడ మొత్తం జీవితంలోంచి తెలుసుకోవడం ఈజీయా? రెస్టారెంట్ లో జరుగుతుంది తెలుసుకోవడం ఈజీ కదా, ఈజీ కదా. ఎందుకంటే ఆవిడ ఎక్కడ ఫ్రస్ట్రేట్ అవుతుందో ఆవిడే చెప్తోంది. నేను ఈ టైంలో ఫ్రస్ట్రేట్ అవుతాను. ఒక సీన్ ఇచ్చి ఆ సీన్ లో నాలో ఏమవుతుందో వైటల్ ఫోర్స్ తెలుసుకోవటం మనకు కొంచెం ఈజీ కదా. ఈ సీన్ మనం అడగటం ఒకటి, ఒక్కొక్కసారి మనం అడగాల్సి వస్తుంది కదా. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ అంటాం, అవునా? హలో, ఎస్ సార్. మనం గివ్ ఎన్ ఎగ్జాంపుల్ అడగలేదు, ఆవిడే ఇచ్చేసింది మన అదృష్టం కొద్దీ. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుందో ఆవిడే ఇచ్చేసింది. ఫ్రస్ట్రేషన్ లో ఏమవుతుందో తెలుసుకుంటే మనకు సెన్సేషన్ వచ్చినట్టే, వెర్బ్ వచ్చేసినట్టేగా, వైటల్ ప్రిన్సిపల్ దగ్గరికి మనం చేరిపోయినట్టే, అవునా? హలో, అంతే. రైట్. సో ఆవిడ చెప్పింది అదే కదా, ఇష్యూస్. ఐ విల్ గెట్ ఇష్యూస్ విచ్ ఐ డు నాట్ హ్యావ్ డ్యూరింగ్ అదర్ టైమ్స్. Didn't get you. What are those issues? Didn't get you. What are those issues? ఆవిడ కూడా మనల్ని అడుగుతోంది. Couldn't understand your question. Couldn't understand your question. ఆవిడ మనల్ని అడిగింది. You said you will go to a restaurant
and you will have issues. అంటే క్వశ్చన్ పెద్దది చేశాను. ఆవిడ couldn't understand your question అంది కదా. You said you will go to a restaurant and you will have some issues during that time when will have issues at time which you do not have during other times, right? What are those issues? Okay na babu, ready? రెడీ. I am not even 40, sir, and I am at very young age, you know, and I have these sort of problems. Cannot eat which I should during this age. I cannot enjoy. అదిటండి ఆవిడ ఫ్రస్ట్రేటింగ్. నాకు 40 ఏళ్లే ఉన్నాయి, ఇంకా 40 కూడా రాలేదు. సో నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నాను. I cannot eat and I cannot enjoy. నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అది ఆవిడ ఫ్రస్ట్రేటింగ్. ఓకే, సో పేరా ఇంకా క్లియర్ గా వచ్చింది, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో వచ్చినట్టు. నాకు తక్కువ వయసు ఉంది, ఎంజాయ్ చేసే వయసు ఉంది, శుభ్రంగా తినే వయసు ఉంది, కానీ నేను తినలేకపోతున్నాను. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగచ్చు? ఎంజాయ్. ఎంజాయ్. ఓకే, ఇంకా ఎంజాయ్మెంట్ అన్నారు, ఏ విధంగా? వెరీ గుడ్. ఛార్జింగ్ కొంచెం పెట్టుకుంటున్నాను. ఇంకా మోర్ అబౌట్ ఎంజాయ్మెంట్. మోర్ అబౌట్ ఎంజాయ్మెంట్. వెరీ గుడ్. What do you mean by enjoyment? What do you mean by enjoyment? Very nice. ఆ ఎంజాయ్మెంట్ కోల్పోవడం వల్ల మీరు ఇంకా మెంటల్ గా ఏ విధంగా ఆలోచిస్తున్నారు? అంటే ఏం కాదని Very good. ఆలోచిస్తున్నారా, ఇంకా డీప్ గా వెళ్తున్నారా సార్? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎంజాయ్మెంట్. ఓకే, ఇది చాలా మంచి క్వశ్చన్. బట్ ఫస్ట్ మనకి ఎంజాయ్మెంట్ అంటే ఏంటో తెలిస్తే అప్పుడు ఆ ఎంజాయ్మెంట్ లేకపోవడం వల్ల ఆవిడకి ఏమవుతుందో తెలుస్తుంది కదా చంద్రకాంత్ గారు, అవునా? ఎస్ సార్, ఎస్ సార్. ఫస్ట్ వీళ్ళందరూ అదే కదా చెప్పారు, ఎంజాయ్మెంట్ అంటే ఏంటి. ఎంజాయ్మెంట్ ఫస్ట్ మీరు అన్నది 100% మాకు కావాల్సింది మాత్రం అదే. కానీ డైరెక్ట్ గా క్వశ్చన్ అడగడం వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్కసారి ఆ లింక్ కట్ అయిపోతుంది మనకి. అంటే ఎంజాయ్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఆ ఎంజాయ్మెంట్ లేకపోవడం ఆ క్షణంలో నీకేమనిపిస్తుంది కదా, అవునా? హలో, అవును సార్, అవును సార్. సో ఫస్ట్ ఎంజాయ్మెంట్. సో ఎంజాయ్మెంట్ మీనింగ్ లేదా ఎంజాయ్మెంట్ ఇన్ వాట్ సెన్స్, ఇలాగ ఏదైనా అడగచ్చు మీరు. సో నేనేం అడిగానంటే ఎంజాయ్ డిడింట్ గెట్ యూ. మళ్ళీ అదే చెప్తోంది. ఐఎమ్ నాట్ ఈవెన్ 40 సార్. మళ్ళీ అదే దాంట్లో చెప్తోంది. సో తను తక్కువ ఏజ్ లో ఉన్నాను. అండ్ దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఐఎమ్ నాట్ ఈవెన్ 40 అండ్ ఎట్ దిస్ ఏజ్ I should eat each and everything. I said you that I am a foodie, right? So I cannot eat. That's the more frustrating thing. So again avada cycle complete chesi malli akkadiki ochindi, frustrating దగ్గరికే వచ్చింది.
రైట్? ఓకేనా? హలో నానా ఉన్నారా? అవును సార్, అవును సార్. అవునవును. అంటే ఆవిడ ఏం చెప్తోంది ఇండైరెక్ట్ గా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే, నేను తినాల్సింది తినలేకపోతున్నాను. నేను అన్ని తినాలి కానీ నేను తినలేకపోతున్నా. ఈ చిన్న వయసులో కూడా నాకేం తినలేని పరిస్థితి వచ్చేసింది. వచ్చింది ఆ టైంలో నాకు ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది. నేను ఒక రెస్టారెంట్కి వెళ్తాను. ఇవన్నీ మనకి ఏమి ఇస్తుంది ఆవిడ జాగ్రత్తగా మీరు చూసినట్టయితే ఒక సీన్ ఇస్తోంది కదా. అవునండి. నేను ఒక సినిమాలో ఒక సీన్ ఇచ్చింది ఏంటి, నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను, ఫుడ్డీని, రెస్టారెంట్లో అన్నీ తినేయాలని ఉంటుంది కానీ ఏమీ తినలేను. దాంతో నాకు అప్పుడు లేని ఆలోచనలు ఆ టైంలో వస్తుంటాయి. ఏ ఆలోచనలు? ఎంజాయ్ చేయాలనుకునే ఆలోచనలు, ఎంజాయ్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉండే ఇబ్బంది కదా. ఇప్పుడు చంద్రకాంత్ గారి క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ అంతేనా? నేను చేయలేకపోతున్నాం వల్ల నాకేమవుతూ ఉంటుంది, అంతే కదా. అంతే. దాన్ని ఎలా అడగచ్చు? ఎంజాయ్మెంట్ చేయలేకపోవటం మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అని ఇందాక అంతే చంద్రకాంత్ గారు. అంతే. కానీ అది ఎలా అడగాలి? క్వశ్చన్ ఇంగ్లీష్ లో మనం ఫ్రేమ్ ఎలా చేస్తాం? అదే కదా ఇక్కడ ఇంపార్టెంట్. మనం కరెక్ట్ గా అన్ని మనం ఇది కరెక్ట్ గా లేదు కానీ క్వశ్చనీర్ కరెక్ట్ ఉంటే వాడు డీపర్ లేయర్ లోకి వెళ్తాడు, లేకపోతే మళ్ళీ పై నుంచే సమాధానాలు చెప్తాడు. అప్పుడు మళ్ళీ రిపర్టరీ ఏదో ఒకటి తీసి మనం మందులు వేయాలి, లేదా మనమే కొంచెం అర్థం చేసుకుని, ఇందాక ఆయన అన్నారు మనసు చంపుకుని ఇలా ఏవో కొన్ని వర్డ్స్ వాడారు, అలా మనమే ఏవో ఊహించేసుకుని ఓ మందు తోసేయటమే ఈజీ ప్రాసెస్. How it is bothering you అని అడగాలి సార్. హౌ ఇట్ ఈస్ బాదరింగ్ యూ. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. How does it feel like when not being enjoyed? హౌ డస్ ఇట్ ఫీల్ లైక్? ఫీల్ When లైక్ not, నో when నో ఫీల్ లైక్. హౌ డస్ ఇట్ ఫీల్ లైక్ గౌతమ్? when not being enjoyed. అదే కదా. ఆవిడ Enjoyment లేకపోవడం ఎప్పుడు ఎప్పుడు చెప్తోంది అది? enjoyment అవును, ఎప్పుడు? ఆవిడ ఎప్పుడో కూడా చెప్పింది అది కదా. ఈ వయసులో. అవును, ఈ వయసులో ఎప్పుడు వస్తుంది ఆ ఆలోచన ఆవిడకి, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నానని? తినాల్సి వచ్చినప్పుడు, ఎప్పుడు తినాల్సి వచ్చినప్పుడు అంటే ఎక్కడ తినాల్సి వచ్చినప్పుడు? ఇంటి దగ్గర తినాల్సి వచ్చినప్పుడు, ఫుడ్ తినాల్సి వచ్చినప్పుడు, రెస్టారెంట్ లో ఫుడ్ తినేటప్పుడు. అంటే అదొక మూమెంట్. అవునా? అవును. అవునా కదా? ఒక మూమెంట్. How does it feel like when ఇన్ ఆ మూమెంట్ ఎలా అనిపిస్తుంది? హౌ డస్ ఇట్ ఫీల్ లైక్ ఇన్ that moment, in that moment or at that moment? ఏమండి, ఒప్పుకుంటారా? ఓకేనా? అవును. ఇట్ ఫీల్స్ వెరీ బ్యాడ్ ఆర్ సాడ్. ఏంటి ఎంత కష్టపడింది ఆ రెండు మాటలు వినడానిక మనం? చెప్పండి. ఇట్ ఫీల్స్ వెరీ బ్యాడ్ ఆర్ సాడ్ అని చెప్పింది ఆవిడ. మళ్ళా డెడ్ ఎండ్ ఇచ్చింది. ఇక్కడ మనం కాంప్రమైజ్ అయిపోయినదా? అవును, కరెక్ట్. ఆవిడ ఎక్కువ అక్కడ కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి అది ఆవిడ సర్వైవల్ మెకానిజం. అందుకని ఆవిడ డెడ్ ఎండ్ ఇచ్చినట్టుగా ఇచ్చింది. మనం ఇక్కడ టైం వేస్ట్ చేయకూడదు. వెంటనే బ్యాడ్ అండ్ సాడ్ ఆర్ కామన్ వర్డ్స్. హౌ డస్ ఇట్ ఫీల్ లైక్ బీయింగ్ ఇన్ దట్ మూమెంట్? అలాంటి క్షణంలో బీయింగ్ ఉంటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? Bad and sad are common words. How does it feel like being in that moment? మీరు ఇప్పుడు అక్కడే ఉన్నారు అని తెలివిగా చెప్తున్నాం. ఇక్కడ లేరు, మీరు కేస్ టేకింగ్ చేయించుకోవట్లేదు. మీకు ఇప్పుడు ఎంజాయ్మెంట్ లభించట్లేదు, రెస్టారెంట్కి వెళ్ళారు, ఇష్యూస్ లేని ఆలోచనలు వస్తున్నాయి, ఈ వయసులో నేను తినలేకపోతున్నానన్న బాధ వస్తుంది. ఎలా అనిపిస్తుంది?
ఆ మూమెంట్ లో if at this age it is like that, what will happen after 4 or 5 years later? It's a little bit concern. I am seeing dentists after dentists repeatedly, but what's the use if I am not getting any sort of relief? ఏమండి మన క్వశ్చన్ బ్యాడ్ అండ్ సాడ్ ఆర్ కామన్ వర్డ్స్. మీరు ఎవరైనా రాసుకుంటున్నట్టయితే ప్లీజ్ ఈ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్. హౌ డస్ ఇట్ ఫీల్ లైక్ బీయింగ్ ఇన్ దట్ మూమెంట్? ఎట్ దిస్ ఏజ్ ఇట్ ఈస్ లైక్ దట్. వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ 2 or 4 years, 3 or 4 years later? It's a little bit concern. I am seeing dentists repeatedly one after another. But what's the use if I am not getting any sort of relief? ఏమొచ్చిందండి ఇక్కడ? మనం ఈ క్వశ్చన్ వల్ల లోపలికి వెళ్ళామా బయటికి వెళ్ళామా? మోర్ కాన్షియస్ టాక్ వచ్చింది. కాన్షియస్ టాక్ వచ్చింది. ఓకే, గౌతమ్తో ఏకీభవిస్తారా అందరూను? కాన్షియస్ టాక్ అది అని. అంటే ఇంకొకటి కూడా ఇచ్చింది, 3-4 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది నా పరిస్థితి అనేది కూడా ఇచ్చింది. అది కాన్షియస్ టాక్? అది కాదు డెల్యూషన్. అది ఒక ఇమాజినేషన్ కదా. ఒక 4-5 ఏళ్ల తర్వాత ఏమవుతుందో అంటే అది ఇప్పుడు జరగట్లేదు, కానీ ఆవిడ అనుకుంటుంది అలాంటిది ఏదో జరుగుతోందని కదా. అంటే ఆవిడ ఇమాజిన్ చేసుకుంటోంది. సో మనం ఏ లెవెల్కి వెళ్ళాం ఈ క్వశ్చన్ వల్ల? ఎమోషన్ నుంచి డెల్యూజన్ లోకి వెళ్ళాం. ఏదో జరుగుతుంది, ఇలా ఇప్పుడే ఇలా ఉంటే 4-5 ఏళ్ల తర్వాత ఏమవుతుందో. నేను ఎంతో మంది డెంటిస్ట్ చూస్తున్నాను, కానీ ఏమి రిలీఫ్ రావట్లేదు. సో ఒక అడుగు ముందుకేసాం మనం, అవునా? ఇప్పటిదాకా జరిగినటువంటి టాక్ లోంచి, సో సబ్జెక్టు, చాప్టరు, పేరాలోంచి సెంటెన్స్ లోకి వచ్చాం మనం. ఒక సెంటెన్స్ మీద ఆవిడ ఫోకస్ చేసింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏమవ్వచ్చో ఫ్యూచర్ లో. రైట్, ఓకేనా? ఒప్పుకుంటారా అందరూ? కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగచ్చు మరి ఆవిడ అలా అడిగి చెప్పినప్పుడు? వాట్ వర్స్ కుడ్ హ్యాపెన్? వాట్ వర్స్ కుడ్ హ్యాపెన్? ఇంకా మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ఇఫ్ ఎట్ దిస్ ఏజ్ ఇట్ ఈస్ లైక్ దిస్, వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ 4 or 5 years later? It's a little bit concern for me. I am seeing dentists repeatedly one after another. But what's the use if I am not getting any sort of relief? What could happen? One question. Inka. అంతేనా? ఇంకొక పాయింట్ కూడా ఉంది ఆ పేరాలో. లిటిల్ బిట్ కన్సర్న్ అంటుంది కదా. కన్సర్న్ కదా, అది అర్థం అవట్లేదు. వెరీ గుడ్, పట్టేహాడు మనోడు. చూడండి, ఇట్స్ ఎ లిటిల్ బిట్ కన్సర్న్ ఫర్ మీ. నాకేదో కన్సర్న్ ఉంది అక్కడ కదా అని చెప్తోంది. ఇది ఏది జరగచ్చు అని చెప్తోంది, అది నాకు కన్సర్న్ అని కూడా చెప్పింది. అది జరిగేది.
సో వాట్ కుడ్ హ్యాపెన్, ఆ హ్యాపెన్ అయ్యే దాని మీద నాకు కన్సర్న్ ఉందని చెప్తాను. సో ఏది మోర్ డీపర్ క్వశ్చన్? ఏంటా కన్సర్న్ కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా. తెలుసుకోవాలి కదా. సో రెండు అడగచ్చు, ఇందాక చెప్పినట్టే అది స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. మనం వాట్ కుడ్ హ్యాపెన్ అని అడగచ్చు, తర్వాత కన్సర్న్ అడగచ్చు. లేదా కొంచెం మీరు దాన్ని గమనించినట్టయితే హ్యాపెన్ అవ్వడం కన్నా హ్యాపెన్ అవ్వడంలో నాకు కన్సర్న్ ఉంది అంటే అది ఇంకా మోర్ డీపర్ కదా. సో కన్సర్న్ డిడ్ంట్ గెట్ యూ. కన్సర్న్ అబౌట్ ఫ్యూచర్, మళ్ళీ ఆవిడ అదే చెప్తోంది. సో వాట్ కుడ్ హ్యాపెన్ చెప్తోంది చూడండి. కన్సర్న్ అబౌట్ ఫ్యూచర్, నెవర్ సీన్ సచ్ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ ఫర్ ఎనీబడి ఎట్ దిస్ యంగ్ ఏజ్. ఎవరికి చూడలేటండి ఈవిడ, ఇంత చిన్న ఏజ్ లో, యంగ్ ఏజ్ లో ఎవరికి చూడలేట ఈవిడ అలాంటి మనం కన్సర్న్ పికప్ చేసుకున్నాం. కన్సర్న్ డిడ్ంట్ గెట్ యూ అంటే ఆవిడ ఏం చెప్పింది, నాకే కాదు ఎవరికి కూడా ఇటువంటి ఆరోగ్య సమస్యలు, ఇలాంటి సమస్యలు ఇంత చిన్న వయస్సులో చూడలేదు అని చెప్పింది. కన్సర్న్ అబౌట్ ఫ్యూచర్ బికాజ్ నెవర్ సీన్ ఇష్యూస్ ఫర్ ఎనీబడి ఎట్ దిస్ యంగ్ ఏజ్ అంటే తన గురించి కాకుండా యూనివర్సల్ గురించి మాట్లాడుతోంది. When people talk more about others, understand that they are more connected to that thing. వాళ్ళ లాజికల్ మైండ్, కాన్షియస్ మైండ్ వల్ల వాళ్ళ గురించి వాళ్ళు చెప్పట్లేదు. బట్ అల్టిమేట్ గా వాళ్ళు వేరే వాళ్ళ గురించో ప్రపంచం గురించో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాని గురించే చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. హలో ఉన్నారా? హలో. సో ఇప్పుడు ఆవిడ ఏమనుకుంటోంది, అందరికీ అలాగే ఉంటుంది అనుకుంటుంది. కానీ అది అందరికీ ఉంటుందా? అది ఎవరి ఇమాజినేషన్? అందరికి ఉండదు. ఈమె అనుకుంటుంది అందరికి ఉండాలి. సో ఆవిడ ఏ లెవెల్లో ఉంది? ఇందాక శ్రీకర్ చెప్పాడు, ఏ లెవెల్ అది? డెల్యూషన్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఇందాక ఏమో ఆవిడ గురించి ఊహించుకుంది, ఇప్పుడు అందరూ కూడా ఇలాగే ఇంత చిన్న వయసు యంగ్ ఏజ్ లో ఇలాంటి సమస్యలు ఎవరికి రావంటోంది. ఓకేనా గౌతమ్? ఓకే. చెప్పలేదు, ఏదో డౌట్ ఉంది నీకు, మర్మగర్భంగా ఓకే అన్నావు. లేదు, డౌట్ ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్. సో మనం స్టిల్ మనకు అది అర్థం కాలేదు కదా. ఆవిడ యాక్చువల్ గా యూనివర్సల్ గురించి చెప్పింది ఏంటంటే నాకే కాదు ఎనీబడి ఇంత చిన్న వయసులో ఎవరికి ఆరోగ్య సమస్యలు రావు అంటాం కదా యాక్చువల్ గా. అవునా? మీరు చూస్తే సో మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ, మనకు కావాల్సిన ఆన్సర్ అయితే రాలే. మళ్ళీ సేమ్ క్వశ్చన్, డిడ్ంట్ గెట్ యూ. ఇన్ 4 or 5 years ఇఫ్ teeth troubles grow worse, what will happen? అదిటండి 4-5 ఏళ్లలో ఇంకా ఈ పళ్ళ సమస్యలు కనుక ముదిరిపోతే ఏం జరగచ్చు? వాట్ విల్ హ్యాపెన్? మనం కూడా అదే క్వశ్చన్. Literally, I cannot eat anything and I have to be on semi-solid diet. That will be my future. అది భవిష్యత్ అదిటండి ఆవిడది. ఇలాంటి పళ్ళ సమస్యలు ఇలాగే వస్తే ఇంకా 4-5 ఏళ్లలో ఇంక నేను ఏమీ తినలేను, నేను సెమీ సాలిడ్ డైట్ లోకి షిఫ్ట్ అయిపోతాను. అది ఆవిడ కన్సర్న్ అబౌట్ ఫ్యూచర్.
ఇంకా 4-5 ఏళ్లలో నేను ఏమీ తినలేను, నేను మామూలు సాలిడ్ డైట్ నుంచి సెమీ సాలిడ్ సైడ్లోకి వెళ్ళిపోతానండి. దిస్ ఈజ్ మై ప్రాబ్లం. ఐ హ్యావ్ టు బి ఆన్ సెమీ సాలిడ్ డైట్. ఏమొచ్చింది? డెల్యూజన్ వచ్చింది కదా. నేను ఇంకొక 4-5 ఏళ్లలో పూర్తిగా తినలేక సెమీ సాలిడ్ సైడ్లోకి షిఫ్ట్ అయిపోతాను అని ఈవిడ ఊహించుకుంటోంది. రైట్, అవునా? అవునండి. ఓకేనా? ఏం అడగచ్చు ఇప్పుడు? నెక్స్ట్ క్వశ్చన్. అయితే కాదు, ఇంకో 4-5 ఏళ్లలో నేను సెమీ సాలిడ్ సైడ్లోకి షిఫ్ట్ అయిపోతాను. షిఫ్ట్ అయిపోవచ్చు, ఇలాగే పరిస్థితులు ఉంటే, ఇవి పెద్దవైపోతే, అది నా కన్సర్న్. వాట్ ఇఫ్ హ్యాపెన్స్, ఇఫ్ ఇట్ అంతే. హ్యాపెన్స్ లైక్ వాట్స్ ద దట్. ప్రాబ్లమ్ ఇన్ ఇట్ కదా? వాట్స్ ద, అలా అయితే అలా అవ్వచ్చు అని చెప్తుంది. అయితే ప్రాబ్లం ఏంటి? అవునా? అవును అవును. అరవింద, అగ్రీడా? ఎస్ సార్, ఎస్ సార్. ఏం డౌట్ లేదు కదా? లేదు సార్, ఇంకా అంతకంటే అడగటానికి కూడా యా. సో వాట్ విల్ హ్యాపెన్ అంటే చూడండి ఆవిడ ఆన్సర్ ఏమి ఇచ్చిందో. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ సార్, దట్ ఈస్ ద కన్సర్న్ ఫర్ మీ, దట్ ఈస్ ద ఫ్రస్ట్రేటింగ్ ఫర్ మీ అని చెప్పింది. ఏం చెప్పింది ఆవిడ? అదేనండి ప్రాబ్లము, అలా అవుతుందేమో అనే నాకు ఫ్రస్ట్రేషను, అదే అవుతుందేమో అని నాకు కన్సర్న్ అని చెప్పింది. వాట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇట్ అని అడిగితే, మరి అదే కదా నా ప్రాబ్లము, అలా అవుతుందేమో అని నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నాను, అది నా కన్సర్నింగ్, అందుకే ఫ్రస్ట్రేట్ అవుతున్నానని చెప్పింది. ఇప్పుడు రియల్ డెడ్ ఎండ్ వచ్చింది. ఏమండి రాధాకృష్ణమూర్తి గారు? అవునండి. అవునండి. ఏం చేయాలి గౌతమ్, శ్రీకర్, అరవింద? మనం ఏ పేషెంట్ అనుకున్నాం? ఈవిడ తెలివైన పేషెంటా, నైవ్ పేషెంటా? ఇంటెలిజెంట్ అండి, ఇంటెలిజెంట్. ఇప్పుడు ఇంటెలిజెంట్ అని ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా? ఇంత దూరం వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ మనకి చెక్ పెట్టగలిగింది. ఏం చెయ్యాలి సార్ అంటే చెప్పు. టాపిక్ నుంచి డీవియేట్ అవుతున్నాం అని అనుకోకుండా సార్, అంటే ఆమె ఓన్లీ ఫుడ్ రిలేటెడ్ లో మాత్రమే మనకి ఈ ఇష్యూను ఇంకా ఇంత దూరం తీసుకుపోతున్నాం. ఆమె ఈ ఇష్యూయే కాకుండా తన లైఫ్ లో ఎనీ ఇష్యూకి ఈ విధంగానే తీసుకుపోతుందా, ఇట్లనే తెలివిగా అంటే లాజిక్ గా మాట్లాడుతుందా, లేకపోతే ఆ ఇతర విషయాలలో తను ఎట్లా రియాక్ట్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ అనేది కూడా మనం తెలుసుకునే ఛాన్స్ ఉండి దాన్ని ఇటు అప్లై చేసుకోవచ్చు కదా సార్. అర్థం కాలేదు సార్ నాకు మీ క్వశ్చన్. అర్థం అంటే ఇప్పుడు ఈ ఫుడ్ ఇష్యూలనే నెక్స్ట్ 4-5 ఇయర్స్ లో ఏమవుతుందో, నేను ఈ సెమీ సాలిడ్ ఫుడ్ తినాల్సి వస్తుందేమో, ఈ విధంగా బాధపడుతున్న అంటే అలా అనుకుంటున్నది కదా సార్. డెల్యూజన్ డెల్యూజన్ ఏంటి? అంటే బాధపడడం కాదు కదా డెల్యూజన్, అలా అవుతుందేమో అని ఆవిడ ఊహించుకుంటోంది. ఊహించుకుంటుంది సార్. అంటే అవును. వేరే అంటే నాకు అడగాలనిపిస్తుంది సార్, అంటే వేరే విషయాలలో కూడా తను ఈ విధంగానే ఉంటుందా? తనకు ఏదన్నా పని ఆ టైంలో ఆ విధంగా సాధ్యం కానప్పుడు. అర్థమైంది మీ క్వశ్చన్. వేరే విషయాల్లో కూడా ఇదే వస్తుందని. ఇప్పుడు మనం అవును సార్. ఎంత దూరం మాట్లాడి కాన్వర్స్ చేసి తీసుకొచ్చిన విషయం గురించే ఈవిడ ఇలా మనకి చెక్ పెడితే, ఇక వేరే విషయాలు మాట్లాడడం అంటే మళ్ళీ మనకి ఇంకో గంట పడుతుంది. మనం అవును. తీసుకుని అవును. 500,000 రూపాయల ఫీజు ఆ రోజుకి అయిపోతుంది. ఇక
అంతే కదా. ఇప్పుడు ఇంత దూరం మనం కాన్వర్స్ చేసి ఒక అరగంట 40 నిమిషాలు చేసిన తర్వాత కూడా ఆవిడ ఇలా చెప్పగలిగింది. ఇప్పుడు వేరే విషయం అదే అంటాను. అందుకనే ఫస్ట్ క్వశ్చన్ దగ్గరే మనకు ఆ క్లారిటీ ఉండాలి. అన్ని విషయాలు అడిగితే ఏ విషయం చెప్పదు ఆవిడ. కనీసం ఒక విషయం పట్టుకున్నాం. అందుకే మనం ఏం అడిగాం, ఏది మిమ్మల్ని ఎక్కువ బాదరింగ్ చేస్తోందనే విషయం అడిగాం. సో ఇది స్ట్రైట్ అవే తీసుకెళ్తుందని మనం నమ్ముతున్నాం కదా. ఆవిడ ఇంటీరియర్ వైటల్ ఫోర్స్ దగ్గరికి తీసుకెళ్ళింది కూడా ఆవిడ సగం వరకు. కానీ ఆ తర్వాత ఏం చేసింది ఆవిడ, అదే కదా నీకు చెప్తున్నాను ఇందాక నుంచే అంది. ఓకే సార్. మరి ఏం చేయాలి అప్పుడు? ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిట్కా ఉంది మన దగ్గర. ఆ చిట్కాను తీసుకురావాలి. థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ చిట్కా ఉంది. ఎందుకంటే ఈవిడ మెచ్యూర్డ్ పర్సన్, ఇంటెలిజెంట్ పర్సన్. అదే బాబు నీకు ఇందాక నుంచి చెప్తున్నాను అంది ఆవిడ మనల్ని ఇండైరెక్ట్ గా, కొంచెం పాలిష్డ్ వేలో. సో ఇప్పుడు ఏం చేయాలి ఫర్ అదర్ పర్సన్ కదా, నీ గురించి వదిలే ఎవరైనా. సో ఒక 4-5 years లో సెమీ సాలిడ్ డైట్ మీదే బతకాల్సి వచ్చినప్పుడు అందులో ఇబ్బంది ఏంటి వాళ్ళకి కదా. సో not for you, just imagine for a person of same age, when he has to be on semi solid diet, what will happen to him? అతనికి ఏమవుతుంది? It's very depressing for him. Suppose for me also, my parents are 65 and they can eat anything. What should I do if I have to take a dine with them? And how should I make it better at this age? సో ఫస్ట్ మనం అడిగిన క్వశ్చన్ వచ్చింది, ఇట్స్ వెరీ డిప్రెసింగ్ ఫర్ హిమ్. ఓకే, అతనికి ఎవరికో మనం అడిగిన వాడికి. మై పేరెంట్స్ ఆర్ 65 అండ్ దే కెన్ ఈట్ ఎనీథింగ్. ఇఫ్ ఐ హ్యావ్ టు డైన్ విత్ దెమ్, వాట్ షుడ్ ఐ డూ టు మేక్ మీ బెటర్? నేను ఏం చేస్తే బెటర్ అవుతాను? నేను వాళ్ళేమో 65 ఏళ్ళకి చక్కగా అన్ని తింటున్నారు, నేనేమో వాళ్ళతో తినాల్సి వస్తే ఇలా తినాల్సి వస్తుంది. సో నేను ఏం చేస్తే బెటర్ అవుతాను? ఇది ఒకటేమో మనం అడిగిన ఆ థర్డ్ పర్సన్ గురించి చెప్పింది, ఒకటేమో ఆవిడ గురించి చెప్పింది. మనం ఏం అడగచ్చు? సో ఇక్కడతో ఆఫ్ చేద్దాం ఈ క్వశ్చన్తో. మిగతాది నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. మానద్దు ఎవరు నెక్స్ట్ వీక్, ఓకే? ఎందుకంటే ఈ కంటిన్యూషన్ అవ్వాలి కదా. ఏం అడగచ్చు గౌతమ్? మనం థర్డ్ పర్సన్ లో అడిగాం. అడిగినప్పుడు ఫస్ట్ ఆన్సర్ ఏమొచ్చింది? ఇట్స్ వెరీ డిప్రెసింగ్ ఫర్ హిమ్ అని వచ్చింది. తర్వాత మళ్ళీ ఆవిడ గురించి చెప్పింది. ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ అడగాలి? అలా డిప్రెషన్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆయనకి? దాన్ని ఏం అడుగుతాం? వాట్ వే డిప్రెసింగ్ ఫర్ హిమ్. ఇన్ వాట్ వే డిప్రెషన్ ఫర్ హిమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరైనా అంతేనా? ఇంకెవరైనా చెప్తారా? Sir, what may be the feeling of that individual at that particular time, sir? వెరీ గుడ్. ఏదైనా కానీ అది సంథింగ్ రిలేటెడ్ టు దట్ డిప్రెసింగే కదా. ఫస్ట్ yes, sir. ఇనిషియల్ పార్ట్ లో థర్డ్ పర్సన్ గురించే చెప్పి తర్వాత మళ్ళీ ఆవిడ తన వైపు షిఫ్ట్ అయింది. కానీ తన వైపు షిఫ్ట్ అయింది మోర్ లాజికల్ గా ఉంది కదా. మా పేరెంట్స్ తో నేను భోజనం చేస్తున్నాను, నా పళ్ళు ఎలా బెటర్ చేసుకోవాలి, ఇది ఇందాక నుంచి చెప్తున్న సుత్తే కదా. కానీ ఏమవుతుందో చెప్పింది డిప్రెసింగే, అవునా? సో డిప్రెసింగ్ ఇన్ వాట్ వే? లేదా డిస్క్రైబ్ డిప్రెసింగ్
టెల్ అబౌట్ డిప్రెసింగ్ ఐ డిడెంట్ గెట్ యూ అని మీరు డిప్రెషన్ గురించి ఏది అడిగినా పర్లేదు, ఎందుకంటే అది ఆ పర్సన్ గురించి చెప్తూ ఈవిడ తన గురించే చెప్తుంది. అవునా? ఓకే. సో నేను అడిగింది మాత్రం డిప్రెసింగ్ ఇన్ వాట్ వే అని అడిగాను. ఓకే. సో హోప్లెస్, అది హోప్లెస్ అంట. యు కెనాట్ ఈవెన్ ఎంజాయ్, యు కెనాట్ గో అవుట్ సైడ్, యు కెనాట్ ఈట్ ఎనీథింగ్. మళ్ళీ ఎంజాయ్ వచ్చింది చూడండి. ఓకేనా? ఇది ఆవిడ సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగచ్చో నెక్స్ట్ దాంట్లో తెలుస్తుంది. ఓకేనా? ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ, వెరీ నైస్. సో ఈ పర్సన్ ఎలా ఇంటర్నల్ గా లోపలికి వెళ్ళారు అనేది మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ఓకేనమ్మా? ఎనీ డౌట్స్ ఉంటే గబక్కని చెప్పండి. చంద్రకాంత్ గారు, ఎనీ డౌట్? నో సార్, నో సార్. రాధాకృష్ణమూర్తి గారు, లీలా మనోహర్ గారు. సార్ నాకేమి డౌట్స్ లేవు సార్, క్లియర్ గానే ఉంది కేసు, క్లియర్ గానే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్. ఓకే. అరవింద? ఏం లేవు సార్, కాకపోతే ఈ క్వశ్చన్ ముందే అడగచ్చేమో అనిపించింది నాకు. ఏది నాన్న? ఇప్పుడు మనము థర్డ్ పార్టీ క్వశ్చన్ అనేది ఆవిడ కన్సర్న్ అబౌట్ ఫ్యూచర్ నెవర్ సీన్ టు ఎనీబడి అంటే ఎప్పుడైతే ప్రాబ్లమ్ని అదర్స్కి ఇంప్లిమెంట్ చేసి మాట్లాడిందో అప్పుడే ఇది అడగచ్చేమో, అంటే వాళ్ళకి ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఏమవుతుంది అని. అదే పేషెంట్ సఫిషియెంట్ గా సింక్ అవ్వకుండా అడిగితే నాన్న ఏం చెప్తారు